ఫామ్ ఆయిల్లో మనం అంతర పంటగా అనేక రకాలుగా పంటలు వేయటం చూసినాం. అంటే దాదాపుగా మొక్కజొన్న వేయచ్చు, తర్వాత పత్తి వేసుకోవచ్చు, మిర్చి వేసుకోవచ్చు, కూరగాయలు వేసుకోవచ్చు. కానీ సత్తుపల్లి మండలం దమ్మపేట ఏరియాలో మనకి ఫామ్ ఆయిల్లో వరి సాగు కూడా మనకి విపరీతంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అక్కడ కూడా ఫామ్ ఆయిల్లో మనకి రైతులు ఎక్కువ వరి వేసి సక్సెస్ఫుల్గా అక్కడ ఫామ్ ఆయిల్లో పండించడం జరిగింది. అది ఎలా ఉందో ఇప్పుడు మనం చూద్దాము. ఈ మధ్య నేను సత్తుపల్లి వెళ్ళినప్పుడు నాకు అది కూడా కొంచెం విచిత్రంగా అనిపించింది అనమాట. ఎక్కువ ఫామ్ ఆయిల్లో వరి వేయొద్దు అని ఎక్కువ సిఫారసు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ వరి పంట ఎక్కువ ప్రధానంగా పండేది అక్కడ వరి పంట కాబట్టి వాళ్ళు వరినే పెంచుకొని ఆ ఫామ్ ఆయిల్లో వరి సాగు చేయటం జరిగింది. అక్కడ వరి కూడా సక్సెస్ఫుల్గా దాదాపుగా 2 పంటలు, మరి ఒక పంట కూడా కాదు, అక్కడ 2 పంటలు తీయటం జరిగిందనమాట. ఫామ్ ఆయిల్లో 2 పంటలు వరి పండిస్తూ ఉన్నారనమాట. అక్కడ కూడా చాలా అది కూడా సక్సెస్ఫుల్గా వరి పండిస్తూ ఉన్నారు, 2 పంటలు కూడా. మనం కూడా అది ఒకసారి చూద్దాం ఎలా ఉంది వరిలో ఫామ్ ఆయిల్ ఎలా సాగవుతుంది అనేది మనం కూడా చూడటం జరిగిందనమాట. నాకు కూడా కొంచెం బాగానే అనిపించింది, పంట కూడా బాగానే అనిపించింది. చూద్దాం 3 ఇయర్స్ తర్వాత మరి ఫామ్ ఆయిల్ కొంచెం ఏమైనా లేటుగా వస్తుందా, లేకపోతే అనుకున్న టైంకి వస్తుందా. వరి వల్ల ఇంకా కొద్ది రోజుల తర్వాత కానీ మనకి అర్థమవుతుంది. వరి అయితే ఫామ్ ఆయిల్లో సక్సెస్ఫుల్గా పండిస్తున్నారు. ఫామ్ ఆయిల్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజెంట్ అయితే మనకి కనిపించింది. చూద్దాం మనం. ఫామ్ ఆయిల్ మనకి దాదాపుగా సత్తుపల్లి, దమ్మపేట, తర్వాత అశ్వరావుపేట సైడ్ మనకి అంటే దాదాపు ఒక 4-5 నెలల మొక్క నుంచి మొదలుకొని మనకి 27 సంవత్సరాలు 28 సంవత్సరాల ఫామ్ ఆయిల్ తోటలు కూడా మనకి ఆ ఏరియాలో కనిపిస్తూ ఉంటాయి. మనకి ఈ మధ్య అయితే మనకి విపరీతంగా మనకి ఫామ్ ఆయిల్ తోటలు ఎక్కువ విస్తీర్ణంలో మనకి కనిపిస్తూ ఉన్నాయి. దాంట్లో కూడా మనకి వరి సాగు చేసిన పొలాలు అయితే మనకి ఎక్కువ కనిపించాయి. ఎందుకంటే అక్కడ వరి కూడా ఎక్కువ ప్రధానంగా వరి పండించే పొలాలనే వాళ్ళు ఫామ్ ఆయిల్ వేయటం జరిగిందనమాట. మనకి ఎక్కడ చూసినా ఆ ఫామ్ ఆయిల్లో అంతర పంటగా మనకి చూసారుగా ఇది మిర్చి వేశారు. తర్వాత మనకి మొక్కజొన్న కనపడదు అక్కడ, తక్కువ మనకి మిర్చి మొక్కజొన్న అయితే కొంచెం తక్కువ కనిపించింది. కానీ ఇంకా మిగతా కూరగాయలు కానీ అవి కానీ అక్కడ వేసే అవకాశం లేదు. ఎందుకంటే అవన్నీ పొలాలు భూములు కాబట్టి ఎక్కడో మెట్టలున్న కాడ మిర్చి మొక్కజొన్న వేశారు. ఎక్కువ శాతం మట్టుకి వాళ్ళు వరి పొలాన్ని పెంచుకున్నారన్నమాట. ఫామ్ ఆయిల్లో వరినే పెంచుకొని 3 ఇయర్స్ లాస్ పోకూడదు మనం అనే పద్ధతితోని వారు కూడా ఈ రైతులు కూడా ఏం చేశారంటే వరి సాగునే ఎంచుకున్నారు. వరి కూడా మనం పండించవచ్చు ఫామ్ ఆయిల్ అనేది వాళ్ళు రుజువు చేయటం జరిగిందనమాట. వాళ్ళు ఒక్క పంట కాదు, మనకల్లైతే చాలా చోట్ల మనకి తెలంగాణలో మెట్ట ప్రాంతాల్లో మనకి ఒక పంట మాత్రమే వరి పండించడానికి ఆస్కారం ఉంది, వాటర్ ఉండదు కాబట్టి ఎక్కువ. కానీ అక్కడ మనకు వాళ్ళకి పుష్కలంగా వాటర్ ఉంటానా వాళ్ళు 2 పంటలు కూడా ఫామ్ ఆయిల్లో పండించి సక్సెస్ఫుల్గా పండిస్తూ ఉన్నారనమాట. నాకు కూడా బాగా అనిపించింది ఇది. వరిలో నేను కూడా ఎక్కడ చూడలేదన్నమాట, ఫస్ట్ టైం అక్కడ చూడటము. చూసారుగా, మీకు ఎంత లెక్క చూసినా కానీ మీకు ఫామ్ ఆయిల్ వరిలో కనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఆ ఏరియా చూస్తే మనకి. చూసారుగా ఫామ్ ఆయిల్లో వరి సాగు అనమాట.